మొన్న వీడియోలో చెప్పాను కదా, డబ్బులు తీసుకుని మమ్మల్ని ఇబ్బంది అయితే బాగా పెట్టేసేసారని. ఇక వాళ్ళైతే మాత్రం మేము అడుగుతుంటే ఆ రోజు ఇస్తాం ఈ రోజు ఇస్తామని చెప్పేసి 6 నెలలు అయితే గడుపుకొని వచ్చారనమాట. చివరికి ఇక మేము అయితే ఒకటి కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. దానికైతే మేము ఈ డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇక చూడండి, వాళ్ళు ఇవ్వకపోయేసరికి మా గోల్డ్ అలాగే బయట అయితే అప్పు తెచ్చి అయితే కట్టుకున్నామన్నమాట మేము. ఇక చివరికి వచ్చేసరికి వాళ్ళైతే మాత్రం మమ్మల్ని బాగా మోసం చేసి అయితే ఊరొదిలి పెట్టి అయితే వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి అయితే మాత్రం మా ఎవ్వరికి నిద్ర లేదనమాట. తిండి తిప్పలు, అసలు నిద్ర పోవాలంటే మాత్రం కన్ను మూతపడేది కాదనమాట. కష్టపడ్డ డబ్బులు ఒక పక్క మా అమ్మ మా నాన్న మా తమ్ముడు బాధపడ్డాం, అక్కడ ఉండి ఇక్కడ నేను బాధపడ్డాం అనమాట. అసలు కనీసం నాకు దేని మీద ధ్యాస ఉండేది కూడా కాదనమాట. అలా అయిపోయింది మా పరిస్థితి అయితే మాత్రం. మా నాన్న రూపాయి కూడబెట్టి చాలా కష్టపడ్డ డబ్బులు అనమాట. లారీ తోలుకుని ఎండ వాన అన్నీ తట్టుకుని నెలలు డ్యూటీ చేసి మా పిల్లలకి రూపాయి ఉండాలి అని పోగు చేసుకున్న డబ్బులు లాస్ట్కి ఇలా అయిపోయాయి అనమాట. ఇవి వస్తాయా రావా అని ఒక భయం, మొక్కని దేవుడైతే లేదనమాట. నేనైతే మాత్రం ప్రతిరోజు దేవుణ్ణి ఎంత వేడుకునేదాన్నో, ఆ పారిపోయిన వాళ్ళు దొరకాలి, మా డబ్బులు మాకు రావాలి. ఇలా మేమే కాదు చాలా మంది మోసపోయారు. ఇక వాళ్ళు ఏడవనోళ్ళు లేరనమాట. నిజంగా అసలు అలా ఎలా చేస్తారో ఏంటో అని అనిపించింది నాకైతే మాత్రం. కానీ నాకు ఒక పక్క మాత్రం చాలా ఆశ ఉందనమాట. నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవని చెప్పేసి. ఎందుకంటే మా నాన్న కానీ మా అమ్మ కానీ ఈ రోజు కూడా ఎవరి రూపాయి మీద ఆశ లేదనమాట. వీళ్ళ డబ్బులే పోగొట్టుకున్నారు కానీ ఎదుటి వాళ్ళ డబ్బులు ఏ రోజు ఒక రూపాయి కూడా తినలేదు. నాకైతే మాత్రం మా నాన్న కష్టం మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి నేను ప్రతిరోజు ఏడ్చేదాన్ని అనమాట. అసలు నాకైతే ఇంకా మా ఇంట్లో చెప్తే అసలు చాలా బాధపడతారని చెప్పేదాన్ని కూడా కాదు. ఇక నా ఏడుపు మా ఇంట్లో గోడలకే తెలుసా చీకటికే తెలుసా అన్న పరిస్థితి అయితే వచ్చేసింది మాకైతే మాత్రం ఎలాంటి ఆస్తులు అంతస్తులు అయితే మాత్రం వెనకమాలి ఇవ్వనమాట. మాకు ఉన్న పొలం కూడా మేము చిన్నప్పుడే పోగొట్టేసుకున్నాం. కష్టాల్లో నుంచి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ బాధ ఏంటో తెలిసిద్ది. డబ్బులు ఎవరి అయినా డబ్బులే అనుకోండి. వీడియో లెక్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే కమెంట్ కూడా చేయండి.